గత ప్రభుత్వం క్రీడారంగాన్ని నీరుగార్చిందని, కానీ ప్రజాప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ కల్చరల్ మీట్ 2026కు ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు ప్రారంభించారు. గత ప్రభుత్వం క్రీడారంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. మత్తు వదలాలి, మైదానం చేరాలి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోందని అన్నారు. క్రీడా పోటీల్లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను పోయిన సంవత్సరం నిర్వహించి, ఈ సంవత్సరం కూడా మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఈరోజు సీఎం కప్ క్రీడల్ని గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి, క్రీడల్లో రాణించండి. దేశ గుర్తింపు, గౌరవాన్ని పెంచడమే కాదు, మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షానికి సంబంధించిన కొంతమంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యుల క్రీడల్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఇది ఏం స్పోర్ట్స్ స్పిరిటో నాకు అర్థం కాలే. మీ ఆలోచనలు ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌజుల్లో, పార్టీలో, లేకపోతే పబ్బుల్లో, విందులోనే మీరు ఆలోచన చేస్తారేమో. మేము యువతను వాటి నుంచి దూరంగా జరపడానికి ఫామ్ హౌజ్ పార్టీలకు, పబ్బుల్లో, విందులకు, డ్రగ్స్కి దూరంగా, గంజాయికి దూరంగా, మత్తుకు దూరంగా, మత్తు బాట వదలండి, మైదానాల బాట పట్టండి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలబడాలి అని ఈ క్రీడల్ని ఏర్పాటు చేయడం జరిగింది.